శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో వర్ష జగల్లగ్న ఫలితాలు అంటే ఈ వర్ష జగల్లగ్న ఫలితాల వలన మన దేశంలో మన రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అట్లాగే దేశ గోచార పరిస్థితులు పంటలు ఇలాంటివన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం వర్ష జగల్లగ్నాన్ని పరిశీలించి చూసినట్లయితే జగల్లగ్నం కుంభలగ్నమైంది, వర్ష లగ్నం సింహలగ్నమైంది. లగ్నాధిపతి అష్టమ స్థాన స్థితి మిత్రాంశగంతుడై సామాన్య బిందువులు కలిగి ఉన్నాడు. ద్వితీయ లాభాధిపతి బుధుడు కూడా అష్టమ స్థానంలో ఉండి సుమిత్రాంశ సమమిత్రాంశ స్థితి. తృతీయ దశమాధిపతి శుక్రుడు అష్టమ స్థానంలోని ఉచ్చగతుడై ఉన్నాడు. చతుర్థ భాగ్యాధిపతి కుజుడు లాభస్థానగతుడై ఉండడం వల్ల అది కూడా సామాన్యమైన బిందువులు కలిగి ఉన్నాడు. పంచమ అష్టమాధిపతి గురువు రాజ్యస్థానంలో ఉచ్చాంశగతుడై ఉన్నాడు. షష్ఠ సప్తమాశని సప్తమందే స్వక్షేత్రగతుడై మిత్రాంశ యందు ఉన్నాడు. వ్యాధిపతి చంద్రుడు కూడా అష్టమంలో ఉన్నాడు. బృహస్పతి దశమ కేంద్రంలో ఉండడం విశేషం. కాబట్టి ఈ విధంగా ఈ వర్ష జగల్లగ్న ఫలితాలు గనక మనం ఆలోచించినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా ఉన్నటువంటి స్థితులు ఇవంతా గ్రహస్థితులు చెప్పాలంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి మీకు వాటిని తొందరగా ముగించేశాను. ఇంకా చాలాసేపు పడుతుంది కానీ మీకు ముగించేసి చెప్తున్నాను. ఈ వర్ష లగ్నము జగల్లగ్నము ఈ రెండింటినీ మనం గనక బేరీజ్ వేసుకొని ఆలోచించినట్లయితే ఈ సంవత్సరం ఈ రాజులు పరిరాజులు అంటే మనకు ముఖ్యమంత్రులు ప్రధానులు ఈ కాలంలో రాజులు ఎవరు లేరు. అంటే రాజులు అంటే మరలా ఎవరో అనుకోవద్దు. ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు మంత్రులు వీళ్ళందరినీ కూడా మనం రాజుల కింద ఇక్కడ ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఈ రాజులు తీసుకున్నట్టు పాలనలో అనేక అడ్డంకులు జరుగుతూ ఉంటాయి. ప్రతి అడుగు కూడా ఆలోచించి వేయవలసిన పరిస్థితి వస్తుంది. ఈ సంవత్సరము ఎంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా సంపూర్ణ సహకారము అటు ప్రజల నుంచి కానీ ఇటు ప్రతిపక్షాల నుంచి కానీ ఉండదు. అంతఃకరణమైన శత్రువులు ఎక్కడ ఏ రాష్ట్రంలో అయితే ఏ పార్టీ అయితే ఉందో వారిలోనే అంతఃకరణంగా అంటే వారిలో వారికే కొంత శత్రువులు ఉండడం వలన కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక సంబంధమైన భావాలు అధికమవుతాయి ఈ సంవత్సరం. అంటే అర్చనలు, అభిషేకాలు, హోమములు, వ్రతములు, నదీ స్నానములు, కళ్యాణములు అట్లా భగవత్ సంబంధమైన కార్యక్రమాలన్నీ కూడా ఈ సంవత్సరం ఎక్కువతాయని చెప్పడంలో సందేహం లేదు. భారతదేశం ఆచార సాంప్రదాయాల పట్ల ఆసక్తి పెరిగి ఇతర దేశాలన్నీ కూడా భారతదేశాన్ని మరొకసారి జగద్గురువుగా వాళ్ళు ఆరాధిస్తారు. విషకీటకాదుల వలన వ్యాధులు వ్యాపిస్తాయి. భూకంప సూచన కూడా ఉంది. ఈ సంవత్సరం ప్రజా నష్టం జరుగుతుంది. వైద్య రంగంలో భారతదేశం విశేషమైనటువంటి పరిశోధనలు చేరి తమ ఖ్యాతిని ఖండాంతరంగా వ్యాప్తి చెందుతుంది. భూ సంబంధ వివాదాలన్నీ కూడా అధికమవుతాయి. అంటే భూమి విషయంలో ఇంకా వివాదాలు ఇప్పటికే ఉన్నాయి, ఇంకా ఇంకా వివాదాలు ఎక్కువయ్యే సూచనలు కనపడుతున్నాయి. అనేక భూములు ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేసినప్పటికీ కూడా అవరోధాలు ఎదురవుతూనే ఉంటాయి. ఆల్రెడీ ఇప్పటికే కొంత అవరోధాలు ఎదురైన మనందరికీ తెలుసు. ప్రజా ఉద్యమాలు ప్రజల్లో ఉద్యమాలు రేకెత్తిస్తాయి. ఉద్రిక్త వాతావరణం కూడా అవకాశాలున్నాయి. ఉగ్రవాదులు గతంలో ఎప్పటిలాగే దేశానికి తలనొప్పులు సృష్టిస్తారు. ప్రజలకు చర్మ సంబంధమైన వ్యాధులు ఎక్కువగా విస్తరిస్తాయి. రక్త సంబంధమైన వ్యాధులు కూడా విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. బ్యాంకులు మాత్రం ప్రజలకు అందుబాటులో ఉండి కొంత అనుకూల ప్రయోజనాలు అందించడంలో సఫలీకృతమవుతాయి. సమాచార వ్యవస్థ అయినటువంటి మీడియా రంగం, పత్రికలు, జర్నలిజం ఈ రంగాలకి సంవత్సరం మరింత స్వేచ్ఛ వాతావరణం కలుగుతుంది. ఒక పత్రిక కానీ ఒక ఛానల్ కానీ ఖచ్చితంగా వివాదాస్పదమై పతన దిశగా వెళుతుంది. ఏదో ఒక పత్రిక పేరు చెప్పకూడదు. పత్రిక కానీ ఒక ఛానల్ కానీ అది తీసుకునే నిర్ణయాల వల్ల అది చేసేటువంటి ప్రచారాల వల్ల ప్రసారాల వల్ల వివాదాస్పదమై తద్వారా పతన దిశకి వెళ్లేటువంటి అవకాశం కనపడుతోంది. విద్యా సంస్థల్లో హింసాత్మక ధోరణితో పరిస్థితి విషమిస్తుంది. విద్యా సంస్థల్లో ఈ ర్యాగింగ్ లాంటివి కానీ ఇంకా కొన్ని విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉండి దానివల్ల విషమిస్తుంది. దేశాల మధ్య యుద్ధ వాతావరణం కనపడుతుంది. భారతదేశానికి కూడా ఒకచో యుద్ధ వాతావరణం వచ్చి అప్పటిదాకా వచ్చి యుద్ధం జరుగుతుందా అనేటువంటి దాకా వచ్చి వెనక్కి వెళ్తుంది. నూతన ఔషధ అన్వేషణలో భారత్ ఖ్యాతి. భారత్కు సరిహద్దు దేశాలలో ఉన్నటువంటి తలనొప్పులన్నీ కూడా
సమర్థవంతంగా తిప్పికొడుతుంది. ఈ సంవత్సరం వాయువులతో కూడినటువంటి వర్షాలు, తద్వారా పట్టణాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కోర్టులు మాత్రం గతంలో వలె కాకుండా గతంలో తీసుకున్న నిర్ణయాల కంటే ఇంకా మంచి నిర్ణయాలు తీసుకుని తమ యొక్క పరువును నిలబెట్టుకుని ప్రతిష్టను పెంచుకుంటాయని చెప్పవచ్చు. ఈ సంవత్సరం జరిగేటువంటి వివాహాలన్నీ కూడా ఎక్కువ శాతం వివాదాస్పదమవుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వివాహాలు నిర్ణయించుకునేటప్పుడు 1-10 సార్లు ఆలోచించి ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అవకాశం ఉంది. భాగ్యనగరంలో కొంత అలజడి, గతంలో ఉండేటువంటి కల్లోలాలు పెరిగే అవకాశం ఉంది. తద్వారా ప్రజలు భయాందోళనకు గురికావడము, భయాందోళన గురి అయి మానసిక ప్రశాంతత లేకపోవడం జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనపడుతుంది. ప్రభుత్వం ప్రమాదంలో పడేటువంటి అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇది ఎక్కువగా సూచింపబడుతోంది. భాగ్యనగరము, మహారాష్ట్ర, బెంగాల్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో అల్లకల్లోలములు ఏర్పడవచ్చు. ప్రముఖ ప్రజాదరణ కలిగిన ఒక నేతకి, అట్లాగే ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక రంగంలో ఉన్న ఒక మత పెద్దకు కూడా అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలన్నీ కూడా కఠినంగా అమలు పరుస్తుంది. విదేశీ ఉద్యోగాలు ఈ సంవత్సరం ఉద్యోగస్తులందరికీ కూడా అందని ద్రాక్ష పండే అవుతుంది. అయితే ఒక చిన్న సూచన ఏంటంటే, నాకు తెలిసినంత వరకు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం శని ఎప్పుడైతే గురువుకు వీక్షణ జరుగుతూ ఉంటుందో అప్పుడు గతంలో కూడా జరిగింది. ఇది వీసాలు కానీ పాస్పోర్ట్స్ ఇలాంటివన్నీ కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ స్థితి ఎప్పటిదాకా ఉంటుందంటే ఈ మార్చి 30 నుంచి ఏప్రిల్ 15 వరకు మాత్రం ఈ వీసాలన్నీ కూడా రిజెక్ట్ అవుతాయి. ఎందుకంటే శని తన యొక్క దృష్టిని గురువు పైన ప్రసరింపజేస్తున్నాడు. మే 14 తర్వాత గురువు మళ్ళీ కూడా ముందుకు వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ లిమిటెడ్ పీరియడ్ లో మాత్రం మీరు ఎవరైతే ఈ వీసాలు ప్రయత్నం చేస్తుంటారో అవి కొంత వెనుకబడే అవకాశం ఖచ్చితంగా కనపడుతూ ఉన్నది. అమెరికా, ఆఫ్ఘన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, జర్మనీ ఈ యొక్క దేశాల్లో అనేక ఆర్థిక సంక్షోభాలు, అనేక అరిష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఉష్ణోగ్రతలు తారాస్థాయిలో ఉంటాయి. ఆల్రెడీ ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతాయి. అంతరిక్షంలో ఒక అపశృతి జరుగుతుంది. ప్రముఖులకు అపాయం ఉన్నది. దేశద్రోహులు కటకటాల పాలవడం కూడా జరుగుతుంది. ప్రముఖులు కొంతమంది, అది ఏ రంగంలో ఉన్నవారైనా సరే, ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులకు ఈ సంవత్సరం కారాగారం తప్పనిసరి. యతులకు అరిష్టము, వివాదాల్లో చిక్కుకుంటారు. యతులు అంటే సన్యాస రంగంలో ఉన్నటువంటి వాళ్ళ ఆధ్యాత్మిక రంగంలో పీఠాధిపతులు కానీ స్వామీజీలు కానీ వీళ్ళందరినీ యతులు అని పిలుస్తారు. కొంతమంది వివాదాల్లో చిక్కుకుంటారు. భూ సంబంధిత వ్యాపారాల్లో వివాదాలు ఉన్నప్పటికీ కూడా కొంత ధరలు పెరిగేటువంటి అవకాశం. ఇప్పటిదాకా భూమి సంబంధ వ్యాపారం, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏదైతుందో చాలా డల్ గా ఉంది. అది కొద్ది కొద్దిగా పుంజుకునే అవకాశం కనబడుతుంది. బంగారం మరింత బంగారం అవుతుంది. అంటే బంగారం ఇంకా కూడా ధర ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. కందులు, మిర్చి, ఎరుపు రంగు భూములు బాగా ఫలిస్తాయి. ఎవలు, వడ్లు, తెలుపు రంగు ధాన్యములు, ఈ ధరలన్నీ కూడా మనకు అందుబాటులోకి వస్తాయి. మామిడి, కొబ్బరి, అరటి, గృహాలంకరణ వస్తువులు, గోధుమలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. అట్లాగే చైనా ప్రాంతంలో ప్రకృతి కన్నెర చేసి దానివల్ల అక్కడ అనేక రకాల వింతలు కూడా ఏర్పడతాయి. మంచినీళ్లకు కూడా ఈ సంవత్సరం కష్టాలు ఏర్పడతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలకు సంబంధించిన, ప్రభుత్వానికి సంబంధించిన భూములన్నీ కూడా కొన్ని వివాదాస్పదం అవుతాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధ విరమణకు భారత్ చేసేటువంటి ప్రత్యేక చొరవ ఫలిస్తుంది. ఎంతో కాలంగా మనం చూస్తున్నాం. రష్యా ఉక్రెయిన్ మధ్య విపరీతమైన యుద్ధం జరుగుతోంది. ఎన్నో దేశాలు ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది విరమించట్లేదు. కానీ ఈ సంవత్సరం భారత్ పెద్దన్న పాత్ర పోషించి భారత్ చెప్పేటువంటి మాటలు విని ఆ యుద్ధ విరమణ జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. దేశాల మధ్య ఏర్పడిన విభేదాలు పరిష్కరించడంలో భారత్ ప్రముఖమైన పాత్ర పోషించి తద్వారా సఫలీకృతమవుతుంది. మెడికల్ మాఫియా వల్ల మందులు ధరలు పెరుగుతాయి. విదేశీ వాణిజ్యం పెరుగుతుంది. అగ్రరాజ్యంతో మనకు అంతర్జాతీయ సంబంధ బాంధవ్యాలు చక్కగా ఉంటాయి. భారతదేశంలో కూడా ఆరంభంలో కొన్ని ఆటంకాలు, సమస్యలు మొదలైనప్పటికీ కూడా
భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చేసిన యుద్ధ నీతి వలె మన అగ్రనేత దాన్ని సాధన చేసి తద్వారా సఫలీకృతం అవుతారు. ప్రధాన రాజకీయ పక్షం పతన దిశగా అడుగులు వేస్తోంది. రాజకీయంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం ఏదైతే ఉందో అది ఒకటి పతన దిశగా అడుగులు వేస్తుంది. భారత రక్షణానికి కావలసిన ఆయుధ సామగ్రాన్ని కొలుగు చేస్తుంది. సముద్రంలో అల్లకల్లోల పరిస్థితులు, భూకంపాలు, వింతలు ఇవన్నీ జరుగుతాయి. తెలంగాణలో వింత రాజకీయాలు, అనూహ్య పరిణామాలు, విచిత్ర కలయికలు, కొందరికి పదవి పోవడం, అనుకోని వారు అందలమెక్కే సూచన ఇవన్నీ కనపడుతున్న ఈ సంవత్సరం. ఇవి క్లుప్తంగా ఇవి మీకు చెప్పడం జరిగింది. ఇంకా కావాలంటే మా పంచాంగంలో పూర్ణంగా ఉన్నాయి. ఇక్కడ ఈ ఛానల్ ఇంతకంటే ఎక్కువ సమయం తీసుకోవడం కుదరదు కాబట్టి ఇంతవరకు చెప్పడం జరుగుతోంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాః గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.